పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరులైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఆశయాలను నేటి తరం కొనసాగించారని ప్రజా సంఘాల నాయకులు డి. సుధాకర్ నరసింహారావు, వై. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణం కోసం వారు పోరాడారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు, కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అమరవీరుల 94వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల జీవితాలను ఆవిష్కరించారు. నిజమైన దేశభక్తులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. నా పేరు డి. సుధాకర్, పీడిఎం జిల్లా కన్వీనర్. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి ఉరికయ్యేలు ఉద్యాడిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు జోహార్లు. దోపిడీ పీడన లేని సమసమాజ నిర్మాణం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారు. ప్రజలు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈ ప్రభుత్వాలు కావాలని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. మరీ ముఖ్యంగా దండకారణ్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలపై మారణకాండ కొనసాగిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకని ఈ ప్రభుత్వాన్ని ఆదివాసుల మీద మారణకాండను ఆపివేయాలని అటవీ ప్రాంతాల్లో శాంతి నెలకొన్న. పేరు వేల్పూరి నరసింహారావు, CPIML న్యూ డెమోక్రసీ, గుంటూరు జిల్లా. ప్రియమైన మిత్రులారా, ఈరోజు స్వతంత్ర పోరాటంలో అమరులైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. జోహార్ షహీద్ భగత్ సింగ్, జోహార్ షహీద్ భగత్ సింగ్. భగత్ సింగ్ చిన్న వయసు నుండి కూడా సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటంలో తన చిన్నతనం నుండి కూడా ముందున్నాడు. అందుట్లో చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖదేవులతో కలిసి, శివలాలు తదితరులతో కలిసి సోషలిస్టు విప్లవ సాయుధ సంస్థను నిర్మించి ఈ దేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని సాయుధంగా పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడదామని నిర్ణయించుకున్న భగత్ సింగ్ ఆ రోజు పార్లమెంటులో ఎవరికి హాని చేయకుండా బాంబులు వేసి ఆ రోజు స్వచ్ఛతంగా అరెస్ట్ అయ్యి తను తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా తప్పించుకోకుండా అరెస్ట్ అయ్యి ఈ దేశ సామ్రాజ్యవాదాన్ని తరిమివేయాలని అరెస్ట్ అయ్యాడు. ఆ రోజు భగత్ సింగ్ తండ్రి సర్దార్ భగత్ సింగ్ యొక్క వర్ధంతి సందర్భంగా అన్ని ప్రజా సంఘాలు కలిసి ఇక్కడ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మరి ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమాన్ని తీసుకెళ్లే క్రమంలో అప్పుడున్నటువంటి నాయకులు చేస్తున్న పోరాటాలు చాలదో, దీన్ని మలుపు తిప్పాలి అని చెప్పేసి ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసి బ్రిటిష్ పార్లమెంట్లో బాంబులు విసరటమే కాకుండా వాళ్ళలో భయం కల్పించి చేయటం వల్లనే అతి త్వరగా ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనేటువంటి విషయాన్ని భగత్ సింగ్ తెలియజేశారని చెప్పి తెలియజేసుకుంటూ, భగత్ సింగ్తో పాటు ఉద్దమ్ సింగ్ని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్దమ్ సింగ్ అనేటువంటి ఆయన జోహార్ అమరవీరులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, ఉద్దమ్ సింగ్. మిత్రులారా, ఈ రోజున భగత్ సింగ్ లాంటి మహావీరుల్ని మనం స్మరించుకుంటున్నామంటే బ్రిటిష్ వాళ్ళని పంపించడం కోసమే కాదు, ఈ సమాజాన్ని మార్చాలని. భగత్ సింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఈ సమాజం మారడం. అందుకే ఆయన సోషలిస్ట్ అనే పేరుతో కూడా వ్యవహరించాడు. ఆయన విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు, లెనిన్ని చదివాడు, మార్పు కోసం ఆయన ఉద్యమించాడు, త్యాగం చేశాడు. కానీ ఈ రోజున మనం భగత్ సింగ్ని స్మరించుకోవడం అంటే ఈ వ్యవస్థ ఇలాగే ఉండటం కోసం కాదు. పేదవాడు కానీ, అంతపడ్డవాడు కానీ, దళితుడు కానీ, బీసీలు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఉండిపోవడం కోసం కాదు. ఈ సమాజం మారాలి. ఆ సమాజం పీడన, దోపిడీ, అమానుషమైన చర్యలు లేనటువంటి నూతన మానవ సమాజం రావడం కోసం